పౌర్ణమికి అరుణాచలం వెళ్తున్నారా? అయితే ఈ రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ తలరాత మారాలంటే ఈ ఒక్క గిరి ప్రదక్షిణ చాలు అంటారు. ఎందుకంటే ఇది కేవలం నడక కాదు, శివుడితో నేరుగా కలిసే ఒక దైవయాత్ర. ప్రపంచంలో ఒక పర్వతం పౌర్ణమి రోజు దేవుడిగా మారుతుందని మీకు తెలుసా? చంద్రుడు సంపూర్ణంగా వెలిసిన ఆ రాత్రి లక్షల మంది భక్తులు మాట లేకుండా నడుస్తారు. అది యాత్ర కాదు, అది ఆత్మ ప్రయాణం. ఎందుకు పౌర్ణమి రోజు అరుణాచలం అంత పవిత్రమో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మనసే మారిపోతుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని నశింపచేయడానికి శివుడు అగ్నిస్తంభ రూపంలో అవతరించిన స్థలమే అరుణాచలం. పౌర్ణమి రాత్రి అరుణాచల కొండ చుట్టూ మనకు తెలియకుండానే ఎందరో సిద్ధులు, మహర్షులు గిరి ప్రదక్షిణ చేస్తారని నమ్మకం. పంచభూత లింగాలలో ఇది అగ్నితత్వానికి ప్రతీక. మనలోని అహంకారాన్ని కాల్చివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. 14 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో 8 దిక్కులలో 8 ప్రత్యేక లింగాలు ఉంటాయి. ఒక్కో లింగాన్ని దర్శించుకుంటే ఒక్కో గ్రహదోషం పోతుందని అంటారు. కానీ ఇది శరీరంతో చేసే నడక కాదు, ఇది అహంకారాన్ని వదిలి చేసే ప్రయాణం. పౌర్ణమి రోజు రాత్రి నిశ్శబ్దంగా నడిచే భక్తులు మౌనంగా జపం చేసేవారు, కన్నీళ్లతో శివుణ్ణి తలుచుకునేవారు. ఇది చూస్తే అరుణాచలం ఎందుకు జీవంత శివుడు అంటారో అర్థమవుతుంది. గిరి ప్రదక్షిణ అంటే కేవలం నడక కాదు, అది ఒక రకమైన మూవింగ్ మెడిటేషన్ లాంటిది. భక్తుల నమ్మకం ప్రకారం పౌర్ణమి రోజు అరుణాచల దర్శనం వల్ల పూర్వజన్మ కర్మబంధాలు తగ్గుతాయి, మనశ్శాంతి లభిస్తుంది, ఆత్మ బలపడుతుంది, జీవితం సరైన దారిలోకి వస్తుంది. ఇదే అరుణాచల గిరి ప్రదక్షిణ మహిమ. లక్షలాది మంది భక్తులు పౌర్ణమి రోజున ఎండను, వానను, శరీర అలసటను లెక్క చేయకుండా, చెప్పులు కూడా ధరించకుండా ప్రతి అడుగులో ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ తమ అహంకారాన్ని వదిలి భక్తితో, నిశ్చల మనసుతో శివరూపమైన అరుణాచలాన్ని చుట్టి వచ్చే ఆధ్యాత్మిక యాత్రే గిరి ప్రదక్షిణ. చంద్రుడి కిరణాలు ఈ కొండపై ఉన్న మూలికల మీద పడి ఆ గాలిని మనం పీల్చడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి. అందుకే లక్షలాది మంది భక్తులు పౌర్ణమి రోజు రాత్రి నిద్రపోకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి రోజు చంద్రుని వెలుగులో అరుణాచలగిరి మరింత తేజస్సుతో మెరుస్తుందంటారు. ఆ రాత్రి గాలి కూడా ఓం నమ శివాయ అంటూ జపిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి అడుగుతో మన పాపాలు కరిగిపోతాయంట, మన కర్మబంధాలు సడలిపోతాయట, మన మనస్సు నిశ్శబ్దమవుతుందట. రమణ మహర్షి చెప్పినట్లు అరుణాచలం అనేది శివుడి రూపమే కాదు, మన అంతరాత్మకు మార్గదర్శి. అందుకే గిరివలయం చేస్తూ నడిచే ప్రతి భక్తుడు తనలో తానే శివుణ్ణి దర్శిస్తాడంటారు. ఎవరు శ్రద్ధతో పౌర్ణమి నాడు గిరివలయం చేస్తారో వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని, మనశ్శాంతి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమికి మీరు కూడా అరుణాచలగిరి వలయం చేయబోతున్నారా? అయితే ఒక్క మాట గుర్తుంచుకోండి, అరుణాచలం చుట్టూ కాదు, అరుణాచలం మీలోనే తిరుగుతుంది. చూశారు కదా, అరుణాచలం అనేది కేవలం ఒక యాత్ర కాదు, అది శివుడితో మన ఆత్మ మాట్లాడుకునే పవిత్ర క్షణం. ఈ పౌర్ణమి నాడు మీ అడుగులు అరుణగిరిని తాకితే మీ మనస్సు శివుని సన్నిధిలో లయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు జీవితంలో ఏ దారి తెలియక నిలిచిపోయినా ఒక్కసారి పౌర్ణమి రోజున అరుణాచలం వెళ్ళండి. శివుడు మీతో మాట్లాడుతాడు, మాటలతో కాదు, అనుభూతితో. ఈ వీడియో మీ హృదయాన్ని క్షణమైనా తాకి ఉంటే అది శివుడి కృపగా భావించి ఒక లైక్తో మీ భక్తిని తెలియజేయండి. ఈ అరుణాచల అనుభూతిని మీ ఆప్తులతో, శివభక్తులతో పంచుకోండి. ఎందుకంటే భక్తిని పంచుకున్న కొద్దీ ఆనందం ఇంకా పెరుగుతుంది. ఇలాంటి పవిత్ర క్షేత్రాల మహిమలు, ఆధ్యాత్మిక అనుభూతులతో నిండిన కథల కోసం ఎంకే స్పెక్ట్రమ్ని హృదయపూర్వకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది అరుణాచలేశ్వరుని దర్శించారో లేదా ఆ మహాదేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారో కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేసి మీ భక్తిని శివుడి పాదాల వద్ద అర్పించండి. మీ ప్రతి అడుగున అరుణాచల శివుడి దివ్య కృప ఉండాలని కోరుకుంటూ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.